ఇప్పుడు కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. కూతుళ్ల కెరీర్ మ్యాటర్ లో కమల్ హాసన్ చేతులు పైకెత్తేశారు. దీంతో హాసన్ సిస్టర్స్ ఎవరి సినిమా వాళ్ళు చూపించాలి అనుకుంటున్నారు. రజనీకాంత్ కూతుళ్ల విషయంలో మాత్రం కమల్ ను ఫాలో కావడం లేదు. వారికంటూ ది బెస్ట్ కెరియర్ ని ఇంప్లిమెంట్ చేయాలని చూస్తున్నాడు. రజనీకాంత్ తన కూతుళ్లని సినిమా రంగంలో నిలబెట్టేందుకు తన వంతు సహాయం చేస్తున్నాడు. వారి సినిమాలో నటిస్తూ అండగా నిలుస్తున్నాడు. గతంలో చిన్న కూతురు సౌందర్య రజనీకాంత్ కోసం కొచ్చడయాన్ అనే సినిమాలో నటించాడు. మోషన్ పిక్చర్ కాన్సెప్ట్ తో ఈ మూవీని తెరకెక్కించింది. కానీ ఇది నిరాశపరిచింది. రజనీకాంత్ ని యానిమేషన్ లో చూడలేకపోయారు ఆడియన్స్. డిజాస్టర్ అయింది. ఆ తర్వాత కొంత గ్యాప్ తీసుకుంది సౌందర్య. ఇప్పుడు మరో ప్రయత్నం చేస్తుంది. రజనీతో గెస్ట్ రోల్ లో చూపించబోతుంది. లాల్ సలాం కు సక్సెస్ పడకపోవడంతో సౌందర్య రజనీకాంత్ నిర్మాతగా ఓ సినిమా చేస్తుంది. రాఘవ లారెన్స్ హీరోగా ఈ సినిమా ఉంటుంది. వి క్రియేషన్స్ పతాకంపై కలైపులి ఎస్ తామ్హా దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ త్వరలోనే పట్టాలెక్కబోతుంది. ఇందులో రజనీకాంత్ నటించబోతున్నాడట. గెస్ట్ రోల్ చేసేందుకు ఒప్పుకున్నాడట. అంతేకాదు కాల్ షీట్లు కూడా కేటాయించినట్టు తెలుస్తోంది. దాదాపు 10 రోజుల డేట్స్ ఇచ్చినట్లు సమాచారం. దీనికి సంబంధించిన వార్తలు కోలీవుడ్ లో చక్కర్లు కొడుతున్నాయి. ఇటీవలే పెద్ద కూతురు ఐశ్వర్య రజనీకాంత్ కోసం తన వంతు సహాయాన్ని అందించాడు రజనీ. లాల్ సలాం చిత్రంలో మెయిన్ రోల్ చేశాడు. మొదట గెస్ట్ రోల్ అన్నారు. తీరా సినిమా చూస్తే ఆయన పాత్ర ఫుల్ లెంత్ ఉంది. కానీ సినిమా డిసప్పాయింట్ చేస్తుంది. ఇద్దరి కూతుళ్ల సినిమాలు ఆడలేదు. ఇప్పుడు మరోసారి చిన్న కూతురు కోసం సాహసం చేస్తున్నారు రజనీ. కూతుళ్లని నిలబెట్టేందుకు తన వంతు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. కానీ వాళ్ళు నిరూపించుకోలేకపోతున్నారు. మరి ఈసారైనా చిన్న కూతురు హిట్ కొడుతుందా అనేది చూడాలి.